అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారి ద్వారా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సంఘమ, దేవుని బిడ్డలారా, మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు కిరీటము. ఈ మాట మనం అనగలమా? ఈ మాట స్టిల్ ఈ రోజున నువ్వు అనగలవా? మంచి పోరాటం నేను పోరాడుతున్నాను, విశ్వాసమును నేను కాపాడుకొనగలుగుతున్నాను, నా పరుగును కడముట్టిస్తున్నాను. ఎదిగో నా కొరకు నా ప్రభు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. ఆ నీతి కిరీటాన్ని నేను పొందుకోబోతున్నాను, సంపాదించుకోబోతున్నానని ఈరోజు నీవు అనగలవా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. పౌలు కూడా తన సేవ పరిచర్యలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే ఆయన పొందినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో మనము చూస్తే ఆయన పొందినటువంటి భయంకరమైన శ్రమలు, ఆయన పొందినటువంటి ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు. అయినా కానీ దేవుని పిలుపును విడిచిపెట్టలా, దేవుడిచ్చిన దర్శనాన్ని విడిచిపెట్టలా, దేవుని యొక్క సేవను విడిచిపెట్టలేదండి. పౌలు దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు, అనేక ఆత్మలను రక్షించాడు. ఈ రోజున ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా రక్షించబడిన దినాలలో ఉన్న భారం, రక్షించబడిన దినాలలో ఉన్నటువంటి ఆత్మల కొరకైన తపన, ఆత్మల కొరకైనటువంటి మంట ఈ రోజున నీకుందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. రేపటి దినాన దేవుని దగ్గర మనం నిలబడాలి. ఇదిగో దేవుడు నిన్ను పోషించాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇదిగో భూలోకములో నేను నిన్ను ఎంతగా పోషించాను కదా, నేను నీకు ఎంతగా సహాయం చేశాను కదా, ఎంతగా నీ అవసరాలు నేను తీర్చాను కదా. ఇదిగో ఒక దైవజనుడిగా నా పక్షముగా నా పేరు పెట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను హెచ్చించాను కదా, నేను నీకు గౌరవాన్ని ఇచ్చాను కదా, నేను నిన్ను గొప్ప చేశాను కదా. ఇదిగో నా కొరకు నువ్వేం చేశావు, నా కొరకు నువ్వేం చేశావు, నా కొరకు నువ్వెన్ని ఆత్మలు రక్షించావు, నా కొరకు నువ్వెంత సాక్షిగా ఉన్నావని దేవుడు నిన్ను అడిగినప్పుడు ఆ రోజున తల ఎత్తుకొని మనం మాట్లాడగలిగితే ఎంత మేలు, తల దించుకుంటే అది ఎంత అవమానం. ఈ రోజున ఓ దైవజనుడా, ఓ సేవకుడా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఓ దైవ జనాంగమా, ప్రారంభ దినాలలో, రక్షణ పొందిన దినాలలో, ప్రభువు మనల్ని పిలిచినటువంటి దినాలలో ఉన్నటువంటి ఆ సేవా భారం